ఇదంతా గూడా అంటే పోలీసులు అఫీషియల్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు ఏం చెప్పలేదు. సో, బేసిక్‌గా జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి. ఆ అమ్మాయికి 33 ఏళ్ళు. ఆ అమ్మాయిది హిస్సార్ హర్యానాలో హిస్సార్ అనే ఒక టౌను. అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి ట్రావెల్ వ్లాగర్. ఆ అమ్మాయి ఏందంటే యూట్యూబ్‌లో 'ట్రావెల్ విత్ జో' అనే ఒక ఛానెల్ ఉంది. 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లున్నారు. అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 'ట్రావెల్ విత్ జో 1' అనే ఒక ఇది ఉంది, పేజ్ ఉంది. దాంట్లో 1,32,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. ఆ అమ్మాయి తనను తాను గురించి నొమాడిక్ లియో గర్ల్, తర్వాత వాండరర్, హర్యాన్వి, పంజాబీ, మోడర్న్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ ఇలాంటివి తను దాని గురించి చెప్పుకునింది. హ్మ్. అమ్మాయికి ఏంటంటే హిందూ గర్ల్ అమ్మాయి, ముస్లిం కాదు, హిందూ. చాలా బీజేపీతో కూడా అమ్మాయికి లింకులు ఉందని బీజేపీ టోపీ డ్రెస్ కూడా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. హ్మ్. తర్వాత అమ్మాయిది కత్రి కమ్యూనిటీ, పంజాబ్ హర్యానాలో కత్రి కమ్యూనిటీ అని ఉంటారు. ఆ కత్రి కమ్యూనిటీకి చెందిన అమ్మాయిగా చెప్తున్నారు. ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పటి వరకు దేశంలో అనేక ప్లేసులు తిరిగింది. అలాగే పాకిస్తాను, బంగ్లాదేశు, భూటాను, చైనా, తర్వాత దుబాయ్, ఇండోనేషియా ఇలాంటి దేశాలు తిరగడం, అక్కడ వీడియోలు పెట్టడం కనిపిస్తుంది. మనకి టాప్ వ్యూయర్స్ ఉన్న వీడియోలు చూసుకుంటే పాకిస్తాన్వే ఎక్కువ కనబడుతుంది. దాదాపు 1,00,00,000 పైన ఉన్న వ్యూస్ చూస్తే మనకి అవే ఎక్కువ కనబడుతుంది. ఆమె ఆ పాకిస్తాన్లో కూడా హిందువుల జీవితం, హిందువుల టెంపుల్స్, వాళ్ళ లాహోరు అలాంటి ప్లేస్ని విజిట్ చేయడం అవన్నీ కనిపిస్తాయి మనకి. అయితే ఆమెను మే 17న ఇంకొక 6 మందితో పాటు ఈమెను కూడా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఈమె మీద ప్రధానంగా ఆరోపణలు. పోలీసులు ఆమెను 5 రోజులు కస్టడీకి కోర్టు ద్వారా తీసుకొని విచారించారు. ఇప్పుడు 5 రోజులు అయిపోయింది. కస్టడీకి అయిపోయినాక ఆమెను ఎకనామిక్ క్రైమ్ వింగ్ ఉంటుంది. ఆ ఎకనామిక్ క్రైమ్ వింగ్‌కి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఈమె అకౌంట్స్ దాదాపు 4 అకౌంట్స్ ఉన్నాయి. ఈమెకి దుబాయ్ నుంచి మిగతా చోట్ల నుంచి డబ్బులొచ్చింది. ఈమె సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా కాస్ట్లీ లైఫ్. పాకిస్తాన్ నుంచి రాగానే చైనాకెళ్ళింది. అక్కడ అన్నింటిలో కూడా మంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ఫ్లైట్‌లలో వెళ్ళింది. తర్వాత అక్కడ మంచి స్టార్ హోటల్‌లో ఉంది. రిచ్ కార్‌లలో తిరిగింది. ఇటువంటివన్నీ కూడా బయటకొచ్చాయి. దాని తర్వాత ఈ అమ్మాయి కొంతమందితో చాట్ చేసింది. ముందుగా ఢిల్లీలో ఉండే పాక్ హై కమిషన్ ఉంటది. పాకిస్తాన్ హై కమిషన్‌కి సంబంధించిన ఒక వ్యక్తితో ఈ అమ్మాయి డానిష్ అనే వ్యక్తితో ఈ అమ్మాయి సంబంధంలో ఉంది. ఆ డానిష్ పహల్గామ్ అటాక్ తర్వాత 2 రోజులు తర్వాత అతను కేక్ తీసుకొని పాక్ ఎంబసీలోకి వెళ్ళిన వీడియో విజువల్స్ బయటకు వచ్చాయి. తర్వాత ఇతనితో ఉన్న ఫోటోలు అవి బయటకు వచ్చాయి. తర్వాత ఈ అమ్మాయి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న అలీ ఇష్వాన్, తర్వాత షక్రీ, తర్వాత రానా సాహెబ్, వీళ్ళ ముగ్గురితో అమ్మాయి టచ్లో ఉందన్న వార్త బయటకు వచ్చింది. ఇందులో రానా సాహెబ్తో జాట్ రంధ్వా అనే పేరుతో సేవ్ చేసుకుంది, అంటే తెలియకూడదని. వీళ్ళతో టచ్లో ఉంది. అలాగే ఇంకొకటి వచ్చింది ఏమంటే ఐఎస్ఐ ఏజెంట్గా ఉంటున్న అలీ హసన్ని పెళ్లి చేసుకోమని చాట్లో అడిగింది. అతనికి అనేక రహస్యాలను చెప్పింది అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ అమ్మాయి ఇటు పాకిస్తాన్ హై కమిషన్లో ఉండే డానిష్ అనే ఒక వ్యక్తితో సంబంధం ఉంది. ఆ డానిష్ని తర్వాత మన గవర్నమెంటు మేలో మొన్ననే అతన్ని బహిష్కరించింది ఎస్పినేజ్ ఛార్జెస్తో. అంటే మన దేశంలో ఇంటెలిజెన్స్ కుట్రపూరితంగా మన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళకి చేరవేస్తున్నారని అతన్ని బహిష్కరించింది మన ప్రభుత్వం. అలాంటి బహిష్కరణ గురైన వ్యక్తితో ఈ అమ్మాయి టచ్లో ఉంది, ఫోటోల్లో ఉంది. సో కాబట్టి ఈ అమ్మాయి ఎస్పినేజ్ యాక్టివిటీస్ పాల్గొనిందని చెప్పి ఈ అమ్మాయి మీద ఒక 2 చట్టాల కింద కేసు పెట్టారు. ఒకటి ఏంటంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని ఉంటుంది 1923. ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద కేసు పెట్టారు. అట్లాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 152 ఈ 2 కూడా ఏం చెప్తాయంటే భారతదేశ భద్రత, మన సావర్నిటీ, ఈ రెండిటికి ఆ అమ్మాయి భంగం కలిగించింది అనేది ఇది చాలా సీరియస్ నేరం. మరణశిక్ష కూడా వేయచ్చు. అంటే ఒక దేశ భద్రత అనేది అత్యున్నతమైంది. ఆ భద్రతకు భంగం కలిగించే విధంగా ఎవరు శత్రువులతో కలిసి గూఢాచారం చేసినా వాళ్ళకి మరణశిక్ష వరకు కూడా విధిస్తారు. క్షమాభిక్ష కూడా దొరకదు. అంత సీరియస్ నేరం ప్రూవ్ అయితే.
అయితే ఈ అమ్మాయి మీద ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. ఓన్లీ నేరారోపణ జరిగింది. అయితే మీడియా మాత్రం ఈ అమ్మాయిని రకరకాలుగా పుకార్లు క్రియేట్ చేసింది. ఈ అమ్మాయి హైదరాబాద్‌కు వచ్చిన విజువల్స్ కూడా బయటకొచ్చాయి. సికింద్రాబాద్‌లో అదేం ట్రైన్ వందే భారత్ అవును. ట్రైన్‌లో ఉన్నది. ఆ టైంలో నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ వీళ్ళు వస్తున్నప్పుడు ఎందుకుంది అనేది ఇప్పుడు అదొక డౌట్ వచ్చింది. అట్లాగే ఒరిస్సాలోకెళ్ళి అక్కడ ప్రియాంక సేనాపతి అని ఒక యూట్యూబర్‌తో ఆమె కలిసిన ఫోటోలు బయటకొచ్చాయి.